ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను పెద్దపులి హడలెత్తిస్తోంది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకా, తిరుమల, దెందులూరు మండలాల్లో సంచరిస్తూ రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ గ్రామాల్లో పులి హల్చల్ చేస్తున్నట్లు తెలియడంతో గ్రామస్తులు కలవరం మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ఆయిల్ పామ్, మొక్కజొన్న తోటల్లో పులి సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు గుర్తించి పులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పాపికొండలు నేషనల్ పార్క్ నుంచి వచ్చిన పెద్దపులి ఉమ్మడి పశ్చిమ వాసులను బెంబేలెత్తిస్తోంది. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తోంది. పులిజాడ తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాయి. దొరికిన ఆనవాళ్లు బట్టి 13 ఏళ్ల వయసు ఉండే మగపులిగా గుర్తించామని అధికారులు అంటున్నారు. రోజు 15 కిలోమీటర్ల వరకు పులి సంచరిస్తోందని, మనుషులకు హాని కలిగించే విధంగా దాని స్వభావం లేదని భావిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు పులిపై ప్రచారంలో ఉన్న ఫోటోలు ఫేక్ అని తేల్చారు. పులి సంచారం చేసే ప్రాంతాల్లో పరిస్థితి అంతా కంట్రోల్లో ఉందన్నారు. కంటిన్యూస్గా మానిటర్ మనము చేస్తున్నాము. ప్రతిరోజు అవర్లీ బేసిస్ మీద మనము పగ్ మార్క్స్ కూడా ట్రాక్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ నుంచి వచ్చింది. సైమల్టేనియస్గా మనము నియర్ బై విలేజెస్లో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. మనము దానికి పగ్ మార్క్స్ ట్రాక్ చేయడానికి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వేరే టీం పెట్టాము. తర్వాత ఒక అవేర్నెస్ అలాగే క్రియేట్ చేయడానికి విలేజెస్లో అది సెపరేట్ టీం పెట్టాము. ఆల్రెడీగా ప్రతి రోజు 24/7 ఫీల్డ్లో ఉన్నాయి మన టీం. ఇప్పటికే ఏలూరు జిల్లా దెందులూరు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలాల్లోని పలు గ్రామాల పరిసరాల్లో పులి పాదముద్రలు గుర్తించారు. నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామ సమీపంలో నల్లజర్ల రిజర్వ్ ఫారెస్ట్లో పులి సంచారం అవుతున్నట్టుగా గుర్తించారు. పెద్ద పులిని పట్టుకునేందుకు రంగంలోకి ఎన్ఎస్ఆర్టీ బృందం దిగింది. పెద్ద పులి కదలికలు గుర్తించేందుకు నల్లజర్ల, దెందులూరు, పెదవేగి మండలాల్లో గాలింపు చేపట్టారు. పెద్ద పులి ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో బోన్ పెట్టేందుకు సిద్ధం చేస్తున్నారు. తమ గ్రామంలో పులి సంచరిస్తూ ఉండడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో కూడా పులి ఎంట్రీ ఇచ్చింది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పొలాలకు సంబంధించి కూడా చూస్తే ప్రస్తుతం మనం నల్లజర్ల మండలంలో ఉన్నటువంటి దోపచర్ల గ్రామం సమీపంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాం. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా పులికి సంబంధించినటువంటి పాదముద్రలు కూడా గుర్తించారు. పిఓపి వేసి కుర్చీగా వాటిని కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. విజువల్ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికే చేరుకుని వాటికి సంబంధించినటువంటి పులికి సంబంధించినటువంటి పాదముద్రలు కూడా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పులి సంచారం జరుగుతుంది, వీరికి ఏ విధంగా ఉన్న పరిస్థితి అని చెప్పని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎన్ని రోజుల నుంచి ఉంది? ఈ చుట్టుపక్కల తిరుగుతుందని మాకు చాలా భయాందోళనగా ఉందండి. ఈరోజు పొద్దుటైతే మాకు ఇక్కడ సబ్స్టేషన్ పరిధిలో వేరే రైతు ఫోన్ చేసి మేము వెళ్ళి చూసాం సార్. ఇక్కడే సార్ మన అయ్యవరం సబ్స్టేషన్ వెనకాల పక్క కోకో తోట వెనకాల పక్కన ఉంటే జాడాలు చూసి అక్కడి నుంచి అడవి ప్రాంతం దాకా మేము చూసి దాన్ని ఫారెస్ట్ అధికారులకు మేము ఫోన్ చేసి చెప్పాం సార్. చెప్తే అలా స్పందించి వెంటనే వచ్చేసారు. టీం మొత్తం వచ్చేసారు, వచ్చి చూశారు. పాదముద్ర చూడండి సార్, అది ఎర్లీ మార్నింగ్ వచ్చినాయి సార్. అవి మార్నింగ్ 6:30, 7 ఆ టైపులో వెళ్ళింది సార్. ఇటు మార్నింగ్ చూడొచ్చు. ఇక్కడ సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు విజువల్ చూసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి వీరు కూడా మొత్తం కూడా ఇక్కడ చేరుకుని క్షేత్రస్థాయిలో ఈ పులికి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా చేస్తారని చెప్పచ్చు. దాన్ని పట్టుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పులిని సంబంధించి బంధించి పూర్తిగా భోజనం కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు విజువల్లో చూస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూస్తే కనుక పులికి సంబంధించినటువంటి అడుగుజాడలు కూడా తమకి భయాన్ని కలిగిస్తున్నాయని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక నల్లజర్ల కానీ మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చూస్తే జిల్లాకు సంబంధించి దెందులూరుకి సంబంధించి కూడా 2 రోజులుగా ఈ మండలాలకు సంబంధించి చూసిన పూర్తి స్థాయిలో పులికి సంబంధించి సంచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసులు కూడా భయానకంగా రేపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం కాబట్టి బోను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి కూడా కనబడుతుంది. అటవీ శాఖ అధికారులు పులి సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి కదలికలను తెలుసుకునేందుకు పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల రేంజ్ అరవై ప్రాంతంలో ఉన్న ప్రస్తుతానికి మనకి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రత్యేకంగా వచ్చినటువంటి రెస్క్యూ టీం ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్ఆర్టీ టీం కూడా రంగంలో దిగారు. పులికి సంబంధించినటువంటి జాళ్లు కనుక్కునేందుకు కూడా
ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా బోన్ కూడా సిద్ధం చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. ఈ ఏరియా కూడా చూస్తే నల్లజర్లకు సంబంధించినటువంటి దోపచర్ల ఏరియాలో కూడా ఒక బోర్ను కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. ఈ ఏరియాకి సంబంధించి చూస్తే ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలకు సంబంధించి చూసుకుంటే 5 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ 5 ట్రాప్ కెమెరాలు చూసుకుంటే కనుక పులికి సంబంధించినటువంటి జాడలు ఉదయం చూస్తే ఈ ప్రాంతానికి సంబంధించి నల్లజర్ల ఏరియాకి సంబంధించి కూడా చూస్తే ఉదయం వెళ్ళినటువంటి పులి ఏదైతే నల్లజర్ల రేంజ్కి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి చూస్తే ఉన్నటువంటి పులికి సంబంధించినటువంటి బంధించేందుకు పూర్తిగా దాని జాడలను కూడా పూర్తిగా 4 రోజుల నుంచి కనిపెట్టేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా పనిచేస్తున్నాయి. చూస్తే కనుక 2 టీంలకు సంబంధించి 25 మంది సభ్యుల బృందం కూడా క్షేత్రస్థాయిలో కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రజల్ని ఒకవైపు అప్రమత్తం చేస్తూనే మరోవైపు పూర్తిస్థాయిలో కూడా రెస్క్యూకి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మైకుల్లో కూడా వారు కూడా అనౌన్స్ చేస్తూ కూడా గ్రామస్తులకు సంబంధించి పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. చూస్తే కనుక అప్రమత్తం చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి చూస్తే కనుక పూర్తి స్థాయిలో వీరు కూడా మైకులకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి విజువల్లో చూస్తే కనుక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కానీ వీళ్ళు కానీ పొలాల్లోకి వచ్చేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారు కూడా తెలియజేస్తున్నటువంటి కూడా కనబడుతుంది. చూస్తే కనుక మేకలు కానీ మరేపు గేదెలకు సంబంధించినటువంటి మకాములు ఏవైతే ఉన్నాయో మకాంలోకి వచ్చేటువంటి ఏరియాకు సంబంధించినటువంటి వారికి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పొలాలకు సంబంధించినటువంటి ఏదైతే పులికి సంబంధించినటువంటి పంజా పాదరక్షలు కూడా ఉన్నాయి. ఈ పాదరక్షలకు సంబంధించి కూడా పీవీఓపీకి సంబంధించినటువంటి కూడా వాటి నుండి గుర్తులు కూడా తీసుకెళ్ళినట్టు పరిస్థితి కూడా ఉంది. మరేపు చూస్తే కనుక ఈ ప్రాంతానికి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రేంజ్కి సంబంధించి ఫారెస్ట్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ రేంజ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాలు అయితే ఇప్పటికైతే అధికార యంత్రం కూడా సిద్ధం చేశారు. మనం విజువల్లో చూసినటువంటి ఇలాంటి ట్రాప్ కెమెరాలకు సంబంధించి కూడా సుమారు చూస్తే కనుక ఈ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాప్ కెమెరా ఏదైతుందో ఈ జిల్లాకు సంబంధించి ప్రధానంగా చూస్తే నల్లజర్ల ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం సంబంధించి చూసుకునే కనుక నల్లజర్ల ఈ ఏరియాలో 5 ట్రాప్ కెమెరాలు ఇలాంటివి బిగించారు. ఏలూరు పరిధిలో చూసుకునే కనుక ఇప్పటికే మేదనరావుపాలెం అలాంటి ఏరియాలో కూడా చూస్తే 4 ట్రాప్ కెమెరాలు బిగించారు. పూర్తి స్థాయిలో కూడా పులికి సంబంధించినటువంటి జల్లెడ పడుతూ దాని ఆచూకుని కూడా కనుక్కునేందుకు ఇప్పటికే చూస్తే కనుక బోన్లు కూడా సిద్ధం చేశారు. ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా దాన్ని కూడా బంధించేందుకు అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి టీవీ నల్లజర్ల అటవీ రేంజ్ నుంచి.